UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో అప్పు లెక్కలు తేలడం అలాగే తేల్చడం కూడా కష్టంగా ఉంది. ఏపీ అప్పుల కుప్ప అని టీడీపీ కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతుంది. అయితే ఏపీలో అప్పులు తమ హయాంలోనే తక్కువగా ఉన్నాయని వైసీపీ చెబుతూ వస్తుంది. ఇలా అధికార టీడీపీ విపక్ష వైసీపీల మధ్య ఈ అప్పుల విషయంలో వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏపీ అప్పు ఎంత అన్నది మాత్రం కన్ఫ్యూజ్ గానే ఉంది. అధికారిక లెక్కలు వివిధ ఏజెన్సీలు తేల్చిన లెక్కలు చూస్తే కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. అయితే కాగ్ నివేదిక ప్రకారం చూసినట్లయితే ఏపీ అప్పులు ఏకంగా 4,38,278 కోట్ల రూపాయలుగా తేలింది. కాంగ్ నివేదికను శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అందులో ఏపీ అప్పుల గురించి ఆయన సభకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని విభాగాల్లో అప్పులు బకాయిలు పెట్టి వైసీపీ సర్కార్ దిగిపోయిందని అన్నారు. ఏపీలో టిడ్కో లబ్ధిదారులకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి బకాయి పెట్టారని నిందించారు. ఈ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పిందని తెలిపారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు అన్ని మళ్లించారని పయ్యావుల తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో అప్పులు బాగా పెరిగాయని అన్నారు. అయితే దీన్ని వైసీపీ నుంచి కౌంటర్లు వెళ్తున్నాయి. అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చూపిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో చేసిన అప్పుల గురించి తప్పుగా చెబుతుందని జగన్ అంటున్నారు. తమ హయాంలోనే అప్పులు తక్కువ అని జగన్ మీడియా సమావేశంలో చెప్పారు. 2019లో టీడీపీ దిగిపోయిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో తమకు ఖజానా వచ్చిందని అన్నారు. ఇక తాము దిగిపోయే నాటికి అప్పు 6.5 లక్షల కోట్ల రూపాయలుగానే ఉందని అన్నారు. అంటే వైసీపీ అధినేత చెప్పిన దాని ప్రకారం 3 లక్షల కోట్ల రూపాయలే అప్పులు చేసినట్లుగా అంటున్నారు. అప్పులు ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలను చూపించారని, అది తప్పని, ముమ్మాటికి ఈ లెక్కలు సరికావని కూడా చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వం చూపించిన అప్పులతో పాటు పెట్టిన బకాయిలు, వివిధ రంగాలకు చెందాల్సిన నిధులను తరలించిన వైనం అన్ని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం వైసీపీ అప్పులు భారీ ఎత్తున చేసిందని విమర్శిస్తున్నారు. మరి ఈ అప్పుల్లో ఏది నిజం, ఏది అధికారికంగా ఉన్న లెక్క అంటే ఎవరి వాదనలు వారివిగానే ఉన్నాయని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.